వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మనకి హెచ్క్యూ బెంగాల్ సబ్ ఏరియా అంటే హెచ్క్యూ బిఎస్ఏ. ఇదైతే మనకి హెడ్ క్వార్టర్ ఈస్టర్న్ కమాండ్కి సంబంధించినటువంటి సివిలియన్ వేకెన్సీస్ కోసం అయితే ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ అయింది రీసెంట్గా. దానికి సంబంధించినటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్కి సంబంధించి మనకి 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్ ఒకటి ఉంది, ఇంకా జనరల్ ఈడబ్ల్యూఎస్ 3 ఉన్నాయి, ఇంకా జనరల్ ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఒకటి ఉంది, ఓబీసీ 3 ఉన్నాయి, ఎస్టీ ఒకటి ఉంది అనమాట. ప్లస్ అంటే మనకి మెట్రికులేషన్ అయితే ఇచ్చారు, పాస్ అయితే సరిపోతుంది. ఇంకా ఏజ్ విషయానికి వచ్చేసరికి మనకి బిట్వీన్ 18 to 25 ఇయర్స్, 18 నుంచి 20 సంవత్సరాలు అయితే ఇచ్చారు. మనకి దీనికి లెవెల్ 1 అంటే 18,000 బేసిక్తో అయితే మనకి దాదాపుగా 25 to 30,000 రూపీస్ అయితే పర్ మంత్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా మనకి దీనికి సంబంధించిన ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే మనం ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ అడ్రస్కి అయితే మనం స్పీడ్ పోస్ట్లో ఏదంటే కనుక రిజిస్టర్ పోస్ట్లో అయితే పంపించాలి. హెచ్క్యూ బెంగాల్ సబ్ ఏరియా 246 ఏజెసి బోస్ రోడ్, అలీపూర్, కోల్కతా 700027 అనమాట. దీనికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 11th నవంబర్ స్టార్ట్ అయింది. ఇంకా 2nd డిసెంబర్ లోపు అయితే మనం చేరేలాగా పంపించాలి. అంటే మనం ఒక 1 వీక్ అలాగా ముందే పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మనకి అక్కడ రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. చిన్న టెస్ట్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇంకా న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ అనమాట. ఈ 4 సబ్జెక్ట్స్ మీద చిన్న టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంకా మనకి మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. మన ఒక కవర్ మీద అయితే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మన ఎంటీఎస్ అని రాసి మన యొక్క కేటగిరీ అంటే జనరల్ ఓబీసీ అనేది అయితే క్లియర్గా అయితే మనం మెన్షన్ అయితే చేయాలి. ఈడబ్ల్యూఎస్ అండ్ ఈఎస్ఎం ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే ఆ సర్టిఫికేట్స్తో కూడా మనం సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, ఇంకా 10th అలాగే మనకి ఇంకేదన్నా అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవన్నీ కూడా మనం సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఆ అప్లికేషన్ వెనకాలైతే మనం పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా మనకి హెడ్ క్వార్టర్ బెంగాల్ సబ్ ఏరియాకి సంబంధించి ఇదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని రాయాలి. కేటగిరీ జనరల్ మనకి ఏది అప్లికేబుల్ అయితే అది టిక్ ఆన్ చేసి మీద కొట్టేయాలి. ఇంకా ఇక్కడ స్ట్రైక్ అవుట్ చేయాలి. ఇంకా అప్లికేషన్ పోస్ట్ ఫర్ విచ్ అప్లైడ్ సింగిల్ ఎంట్రీ పోస్ట్ ఫర్ విచ్ అప్లైడ్ మన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే రాయాలి. ఇంక నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఇక్కడైతే మనం బ్లాక్ లెటర్స్లో మన నేమ్ అయితే రాయాలి యాజ్ పర్ 10th క్లాస్ అనమాట. ఇక్కడ ఫోటో అయితే అఫిక్స్ చేయాలి, పిన్ చేయకూడదు, అతికించాలి. ఇక్కడైతే మన ఫాదర్స్ నేమ్ రాయాలి, మీ యొక్క ఫాదర్ నేమ్ రాయాలి, మీ యొక్క జెండర్ అంటే మేలా ఫీమేల్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా 10th క్లాస్ అదైతే మనం జిరాక్స్ కాపీ అయితే అదైతే మనం ఎంకరేజ్ అయితే చేయాలి. మన డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ ఆన్ లాస్ట్ డేట్ అయితే చూసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా 2nd డిసెంబర్కి మనం చూసుకోవాలి. ఇంకా పోస్టల్ అడ్రస్ మన డోర్ నెంబర్తో సహా మిస్టేక్స్ లేకుండా అయితే ఇక్కడ ఫుల్ పోస్టల్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ లేదంటే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ నేషనాలిటీ అండ్ రిలీజియన్, నేషనాలిటీ ఇండియన్, మీ యొక్క రిలీజియన్ ఏదైతే అది ఇక్కడైతే మెన్షన్ చేయాలి. ఇక్కడ క్యాస్ట్ కాదు కేటగిరీ ఏదైతే మనం ఇక్కడ ఏదైతే మెన్షన్ చేయాలి. జనరల్ ఓబీసీ అని అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే మన 10th క్లాస్ అదైతే మెన్షన్ చేయాలి. ఇంకా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే కనుక మనం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్టర్ అయ్యి ఉంటే ఆ నెంబర్ రాయాలి, లేకపోతే ఇక్కడ గీత పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే మనకి మోల్స్ ఉంటాయి కదా 10th క్లాస్ ఐడెంటిఫికేషన్ మార్క్ 1, 2 అవి అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ స్పోర్ట్స్ కానీ అలాగా ఇంకేదైనా అదర్ ఎన్సీసీ అదర్ అలాగా ఉంటే అదర్వైజ్ మనం ఇగ్నోర్ అయితే చేయొచ్చు, వదిలేయచ్చు. ఇక్కడ సంతకం చేయాలి, ఇక్కడ డేట్ వేసుకోవాలి. ఇక్కడైతే ఇదైతే వాళ్ళ అఫీషియల్ రికార్డ్స్, వాళ్ళ అఫీషియల్ అండ్ ఆఫీస్ పర్పస్ అనమాట. ఇది మనకు సంబంధం లేదు. ఇదైతే మనం 2nd డిసెంబర్ లోపల మనం చేరేలోకి అయితే పంపించాలి. ఇది ఫ్రెండ్స్ హెడ్ క్వార్టర్ బెంగాల్ సబ్ ఏరియా మనకి హెచ్క్యూ ఈస్టర్న్ కమాండ్ సంబంధించింది. ఇదైతే మనకి లాస్ట్ డేట్ 2nd డిసెంబర్ 2022.